5 నెలల గర్భిణి వనజాక్షి తనకు న్యాయం చేయాలంటూ అత్తింటి ముందు తన నిరసన కొనసాగిస్తోంది. భర్త ప్రేమ అనేది లేదు నాకు. టార్చర్ అంటే ఇలా కాదు, ముగ్గురు కలిపి కొట్టడం, ప్రెగ్నెన్సీ తీసేమని టార్చర్ చేస్తుంటే నాకు భయం వేసి ఆ మాటకి నాకు ఇది చేయలేదు, ఇచ్చేసాడు మేడం. నువ్వు ఏడకు తల్లి తల్లి, ప్లీజ్ 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 మా ప్లీజ్ ప్లీజ్. ఒక రకంగా చెప్పాలంటే కడుపులో ఒక బిడ్డ, ఉదయం నుంచి తను నాకు న్యాయం జరిగితే గానీ ఇక్కడి నుంచి నేను వెళ్ళను అంటూ తను తన తల్లితో పాటు ఇక్కడికి రావడం జరిగింది. మనకు తెలుసు ప్రెగ్నెంట్ అంటే మనం ఎంత కేర్గా చూసుకోవాల్సిన పరిస్థితి, కానీ ఈ బాధ కన్నా నాకు జరిగిన అన్యాయమే ఎక్కువగా నన్ను బాధ పెడుతోంది అంటుంది. ఆమెకు వచ్చిన కష్టం ఏంటో ఒకసారి మాట్లాడతాం. ఏంటి తల్లి, నువ్వు ఇప్పుడు రెస్ట్ తీసుకోవాలి, మంచిగా ఇంట్లో ఉండాలి, కానీ ఏంటి ఉదయం నుంచి? నాకు బాబు కావాలి మేడం. నా బాబు 7 years నుంచి నా దగ్గరే ఉండేవాడు. ఎప్పుడు నన్ను విడిచిపెట్టి ఉండేవాడు కాదు. ఎప్పుడు మొదటి నుంచి గొడవలు అవుతున్నాయి మేడం. అయినా సరే వాటి అన్నింటిని తట్టుకొని వార్చుకొని ఉన్నాను, అడ్జస్ట్ అయ్యి. అయినా సరే వాళ్ళు నా మాట వినలేదు, నమ్మలేదు, నన్ను పట్టించుకోలేదు. నాకు కొట్టడం, తిట్టడం, చాలా టార్చర్ పెట్టాడు మేడం. టార్చర్ అంటే ఇలా కాదు, ముగ్గురు కలిపి కొట్టడం, డోర్ లాక్స్ చేసి ఎవరికి వినపడకుండా కనబడకుండా ఉండాలని. మా అత్తగారు, మా మామగారు, మా హస్బెండ్ మేడం. మా హస్బెండ్ జుట్టు పట్టుకుని వస్తే మా అత్తగారు వచ్చి బీప్ మీద ఎలా కొడుతున్నారు మేడం. మా మామగారు ముఖం మీద ఎలా కొడుతున్నారు, మూతి మీద వచ్చి మా ఆయనకి నీకు ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ ఉంది కదని ఒకే ఒక మాట అన్నాను. ఆ మాటకి నాకు ఇది చేయలేదు, ఇరిచేసాడు మేడం. ఇరిచేసి నాకు ఎంత టార్చర్ పెట్టాడంటే 1 week మేడం ప్రెగ్నెన్సీ తీసేమని టార్చర్ చేస్తుంటే నాకు భయం వేసి, అతనికి ఇష్టం లేదంట మేడం. నాకు ఇష్టం లేదు, నేను పెంచలేను, నాకు చేత కాదు, నాకు స్తోమత లేదు అని చెప్పేసి తీసేయమని చెప్పారు మేడం. చేత కాదు, స్తోమత లేదు అంటే పెళ్లి ఎందుకు చేసుకున్నాడు? ఆ విషయం ఎన్నిసార్లు అడిగినా సరే నేను పెంచలేను, స్తోమత లేదు నాకు అని చెప్పేస్తున్నాడు మేడం. మా స్తోమత లేదు అంటే ఏం చేస్తాడు మీ ఆయన? WNS కంపెనీలో డిప్యూటీ మేనేజర్ గా చేస్తున్నాడు మేడం. నెలకి 40,000 జీతం వస్తుంది మేడం. నెలకి 80,000 జీతం వస్తుంది. కానీ నాకు ఎప్పుడు చెప్పలేదు మేడం. నేను ఫోన్ లో చూసాను అంతే. నాకు ఎప్పుడు జీతం ఎంత అంటే నీకెందుకు అని అనేవారు మేడం. ఏ రోజు ₹1 ఇవ్వలేదు, నా కింద ₹1 కూడా ఖర్చు పెట్టలేదు మేడం. నేను ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు కూడా మా అమ్మ వాళ్ళే ఖర్చు పెట్టారు. ఇతను ₹1 కూడా ఖర్చు పెట్టలేదు. పెళ్లి ఎప్పుడైంది? 2018 అయింది మేడం. అప్పటి నుంచి ఫస్ట్ నైట్ కోసం అని ఆ రోజు నాకు 1.5 year టైం అడిగారు మేడం. అదేంటంటే నాకు భయం వేసింది, మ్యారేజ్ అప్పుడే కదా అయింది, ఇంకా ఏం మాట్లాడతాం అనేసి సరే అనేసి ఓకే అనేసి బెడ్రూమ్లో చెప్పాను మేడం. నెక్స్ట్ 1 month అయ్యాక మ్యారేజ్కి వెళ్ళాం మేడం. మా మామగారు వాళ్ళ తమ్ముడు కూతురికి మ్యారేజ్ అయింది పాలకొండలో. వాళ్ళు మ్యారేజ్కి వెళ్ళేటప్పుడు మా అమ్మ నాన్న వాళ్ళతో చెప్పాను, ఇలాగ ఫస్ట్ నైట్ కోసం 1.5 year టైం అడుగుతున్నారు, నాకేం అర్థం కాలేదు అనేసి చెప్పాను, నార్మల్గా చెప్పాను. అయితే మా తాతయ్య గారు, మా నాన్నగారు వీళ్ళందరినీ కూర్చోబెట్టి అడిగితే వాళ్ళు ఏం చెప్పారు, నీకు ఎవరికి చెప్పొద్దని చెప్పాను కదా, ఎందుకు చెప్పావు, నలుగురికి తెలియాలని చెప్పావా నువ్వు అనేసి, మన ఇద్దరి మధ్య ఉండాలని చెప్పాను కదా, ఎందుకు చెప్పావు అనేసి ఆ రోజు తిట్టారు మేడం. అక్కడ నుండి వచ్చేసాక అతనికి పెళ్లి ఇష్టం లేదా లేకపోతే? నాకైతే ముందు నుంచే నాతో 6 months ముందే ఫిక్స్ అయింది. 6 months ముందే ఫిక్స్ అయింది మేడం. అప్పుడు కనీసం ఫోన్ మాట్లాడడం కానీ, నాతో మామూలు బయటకు రావడం, నన్ను బయటకు తీసుకెళ్ళడం ఏమీ లేదు మేడం. నేను కాలేజ్ అయిపోయాక హాస్టల్లో ఉండేదాన్ని, జాబ్ సెర్చింగ్ కోసమని వచ్చేసాను ఇక్కడికి. బీటెక్ చేశాను మేడం. MCA చేశారు. అయితే మ్యారేజ్కి ముందు కూడా అలాగే ఉండేవారు మేడం. ఏమనంటే నేను ఇంతే అనేవారు. నేను ఇంతే ఏంటి, మీ ఆఫీస్లో అమ్మాయిలు ఉంటారు, బయట అమ్మాయిలు ఉంటారు, ఇంతవరకు చదువుకున్నారు కదా, అమ్మాయిలే పరిచయం లేనట్టుగా నాతో ఇలా ఉంటున్నారు ఏంటి, ఇంతే అంటున్నారు ఏంటి అనేసి నేను ఒకసారి అడిగాను. అయితే నేను ఎవరితోనే నేను ఇలాగే ఉంటాను, బయట అయినా ఇంట్లో అయినా సరే అనేసి అబద్ధం చెప్పారు మేడం. కానీ ఫోన్లో మాట్లాడేటప్పుడు అయినా సరే, బయట ఎవరితో మాట్లాడినప్పుడు
నాతో వచ్చినప్పుడైనా సరే వాళ్ళతో హ్యాపీగా ఫీల్ ఫ్రీగా మాట్లాడుతుండేవారు. నాతో మాత్రం ఇంట్లో కూడా అసలు ఫ్రీగా మాట్లాడేవారు కాదు మేడం. ఇప్పుడు మీ పెద్ద బాబుకి 7 years అవును మేడం. ఇప్పుడు బాబు లేడా మీ దగ్గర? లేరు మేడం. అయితే ఇప్పుడు 5 months ప్రెగ్నెన్సీ అంటే ఫస్ట్ మంత్ అప్పుడు డేట్ ఎందుకు రాలేదని అడిగారు మేడం. అడుగుతుంటే నేను నార్మల్గా రాలేదు, నాకు తెలియదు, ఫస్ట్ టైం కదా, ఏమో ఇన్ని సంవత్సరాలు బాగానే వచ్చింది కదా, ఇప్పుడు ఎందుకు రాలేదు నాకు తెలియదు అన్నాను మేడం. తెలీదు అంటున్నావు ఏంటి, నీది నీకు తెలియదా అనేసి ఆ రోజు గొడవ స్టార్ట్ చేశాను మేడం. స్టార్ట్ చేస్తే ఇంకేమో ప్రెగ్నెన్సీ వచ్చిందేమో అనేసి మేము అందరం అనుకున్నాం, అతను అలాగే అనుకున్నారు. అనుకున్న తర్వాత మరి నాకు కడుపు నొప్పి వస్తుంది మేడం, వస్తుంటే తట్టుకోలేకపోతుంది. దాన్ని హాస్పిటల్ తీసుకెళ్ళమంటే ఎందుకు తీసుకెళ్ళాలి, నేను ఎందుకు తీసుకెళ్ళాలి అనేసి ఇంకా ఆ రోజు కూడా పట్టించుకోలేదు మేడం. పట్టించుకోక తర్వాత చాలా గట్టి కొట్టేశారు మేడం. ప్రెగ్నెంట్ మేడం. డోర్స్ లాక్ చేసి మరి కూడా కొట్టేశారు. కొట్టేస్తే ఎక్కడ నాకు నా బిడ్డకి ఏదైనా చేస్తారేమో అని భయంతో ఇంట్లోంచి బయటకు వచ్చేసాను మేడం. కొడుతుంటే బయటకు వచ్చేస్తే ఆ రోజు అతను ఫోన్ పట్టుకొని వచ్చేసాను నేను. అతనికి ఒక ఇల్లీగల్ అఫైర్ ఉంది మేడం. అతను ఫోన్ తెలిసిపోయింది అని అవును మేడం. అంటే 2 years బ్యాక్ నుండి ఇవన్నీ జరుగుతున్నాయి. నన్ను పట్టించుకోవడం లేదు అసలు. ఇప్పుడు ఇన్ని ఇయర్స్లో నాకు ఒక్క రూపాయి కూడా అతని జీతంలో పెట్టలేదు మేడం. అడుగుతుంటే నా దగ్గర ఏమీ లేదు, నాకు స్థాము తింటే ఇచ్చాం మేడం, అన్ని ఇచ్చాం. కట్న కానుకలేటి మొత్తం అన్ని ఇచ్చాం. 10 లక్షలు 10 లక్షలు క్యాష్, 20 తులాల బంగారం కొన్నాను. 20 తులాల బంగారం. ఇక్కడ దూరం రాలేమని అక్కడ భోజనం చదువుకున్న అమ్మాయి. అవునమ్మా, బాధపడ్డాం ఈ పిల్ల కొరండి. వాళ్ళ చెల్లి కోసమని అప్పుడు ఫస్ట్ లోనే నన్ను కొట్టరు. అమ్మాయి ఫస్ట్ లేచిపోయింది మేడం ఎవరో అబ్బాయితో. వాళ్ళ చెల్లి లేచిపోయిందని నేను ఎవరికైనా చెప్పేస్తానేమోనని ముందే నాకు కొట్టడం స్టార్ట్ చేశారు మేడం. అంటే ఆ గొడవలే కొంచెం స్టార్ట్ చేసి నెమ్మదిగా మాట్లాడినట్టు స్టార్ట్ చేసి ఆ తర్వాత ముగ్గురు ఇంకా టార్చర్ పెట్టడం స్టార్ట్ చేశారు. ఆ టార్చర్ పెట్టడం వెనుక నేను చేతులు గ్యాస్ మీద పెట్టి కాల్చలేక చేశారు మేడం నాకు. ఇది ఏదో సినిమాలోని సీరియల్స్ లో టార్చర్ లాగా జరిగింది మేడం. రియల్ గా కడుపుతూనే ఉన్నాను, అబద్ధం చెప్పడానికి ఏమీ లేదు. నా బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. లేదు మేడం. అంటే అతను ఎలా క్రియేట్ చేస్తున్నారు అంటే నాదే తప్పు, అన్ని నేనే చేశాను అన్నట్టుగా క్రియేట్ చేస్తున్నారు అందరి దగ్గరను. ఇంట్లో ఎన్ని చేసేస్తున్నారు, ఎవరికో చూడకుండా చేయకుండా. నాకు కనీసం ఫోన్ కూడా లేదు మేడం, ఫోన్ ఇవ్వలేదు. నేను ఎవరితోనే మాట్లాడుతాను, నేను చెప్పేస్తాను అనేసి. ఇప్పుడు రెండో బిడ్డ వద్దు, ప్రెగ్నెన్సీ వద్దు, నేను పోషించలేను అంటున్నాడు. అంత చదివాడు, ఒక మంచి కంపెనీలో, కార్పొరేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఏంటి అతను ఏం చేయాలనుకుంటున్నాడు మిమ్మల్ని? అదే తెలియట్లేదు మేడం. ఆ విషయం తెలియక అసలు ఫోన్ మాట్లాడట్లేదు. బాబు కూడా లేడు మేడం. నేను ఆ బాబు కోసం రేపు బర్త్డే మేడం బాబుది, బాబు కోసమనే వచ్చాను మేడం అంత దూరం నుండి. అసలు మేము పాల్కొండ దగ్గర వెళ్ళకూడదు, మేము పక్కన విలేజ్ మాది, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ మేడం. అయితే అక్కడ నుంచి బాబుతో మాట్లాడించట్లేదు, చూపించట్లేదు. కనీసం తీసుకొని రమ్మంటే నేను ఎందుకు తీసుకురావాలి, నేను తీసుకురాను, నువ్వు వెయిట్ చేసుకోవాలి. ఇప్పుడు చాలా అవసరం కదా మీ ప్రేమ. 7 సంవత్సరాలు ఆ బాబుని కూడా మార్చేసారు మేడం. బాబుని పిలిస్తే రావట్లేదు. ఆవిడది మా అత్తగారిది ఒరిస్సా సైడ్ మేడం. ఆవిడేదో ఇక్కడ ఉన్న వాళ్ళు అంటున్నారు, నాకు తెలియదు మేడం. మరి ఆవిడేదో మందు పెట్టేసినట్టుగా ఉన్నారు. ఒరిస్సా వెళ్ళి వచ్చింది, అప్పుడు ఆ అబ్బాయిని మార్చేసింది, వాళ్ళ వైపు తిప్పుకున్నారు, అందుకే నువ్వు పిలిచినా రావట్లేదు అని అంటున్నారు మేడం. ఇప్పుడు ఏంటి తల్లి, ఈ సమయంలో నీకు టైంకి అన్ని ఇవ్వాలి, అన్ని చూసుకోవాలి. నిజంగా చెప్తున్నాను, పట్టించుకోవట్లేదు మేడం. నేను ఎలా ఉంటాను మేడం బాబుని వదిలేసి? కొన్ని భర్త అంటే పట్టించి తల్లిదండ్రులు చూస్తారు. బాబుని 7 సంవత్సరాలు నా దగ్గరే ఉన్నాడు మేడం, ఒక్క రోజు కూడా విడిచిపెట్టలేదు. ఇప్పుడు కనీసం చూస్తానన్నా మాట్లాడుతానన్నా అసలు వద్దనేస్తున్నారు, ఇవ్వట్లేదు మేడం. బాబుని అసలు మాట్లాడించట్లేదు. నాకు నేను ఉండలేకపోతున్నాను ఇంట్లో అసలు. ప్రెగ్నెంట్ ఏంటి ఈ సమయంలో భర్త ప్రేమ చాలా అవసరం. లేదు మేడం, నాకు మ్యారేజ్ అయిన నుండి లేదు మేడం, భర్త ప్రేమ అనేది లేదు నాకు. దారుణంగా ఉన్నారు. ఇప్పుడు ఉన్నారా ఇంట్లో మళ్ళీ? ఏం అసలు ఇక్కడ అడుగు తల్లి, అడుగు. నాకు భర్త ప్రేమ లేదు మేడం, నాకు దొరకలేదు మేడం. అసలు ఇన్ని సంవత్సరాలు ఒక్కసారి కూడా ప్రేమగా దగ్గర తీసుకున్నాడు, ఒక్కరోజు కూడా కనీసం టచ్ కూడా చేయట్లేదు.
ఇప్పుడు సంవత్సరం ఎందుకు ఇంత చదువుకుంది తనంతలు తను కూడా బ్రతకగలదు, అది అతనికి కూడా తెలుసు. ఎందుకంటే చదువుకోలేని వాళ్ళు ఇట్లా ఏదో విచక్షణ కోల్పోయి ప్రవర్తించారంటే ఒకటి. కంప్లైంట్ ఎప్పుడైనా పోలీసులకి ఇచ్చాను మేడం, చాలా సార్లు పెద్ద మనుషుల దగ్గర మాట్లాడి పాల్గొన్న కంప్లైంట్ ఇచ్చాను, ఇక్కడ కంప్లైంట్ ఇచ్చాను. నేను పోలీసులు అలవాటు అయిపోయింది, నాకు అసలు ఏం భయం లేదు, నువ్వు ఎక్కడ చెప్పుకో అంటున్నాడు మేడం. భార్య ప్రేమ లేదు, కడుపుతో ఉందని ఒక జాలి లేదు, ఏమీ లేదు. ఎట్లా ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి బయటకైనా వచ్చారా మీ అత్త మామ? అసలు లేరు మేడం, ఎక్కడికి వెళ్ళిపోయారంట. మార్నింగ్ నేను వస్తానని తెలిసి వెళ్ళిపోయారు మేడం. ఎవరో చెప్పారు మా వాళ్ళు ఎవరో. ఇలాంటివి చూస్తే పెళ్ళిళ్ళు నువ్వు ఏడకు తల్లి, తల్లి ప్లీజ్ 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 మా ప్లీజ్ ప్లీజ్ ఏడవకండి, స్ట్రాంగ్ గా ఉండాలి మీరు. ఎందుకంటే ఇంట్లో ఒంటరిగా కూర్చొని ఏడ్చిన రోజులు ఉన్నాయి మేడం. 10 సంవత్సరాల నుంచి రోజు నైట్ ఒంటరిగా ఏడుస్తున్నాడు మేడం, పట్టించుకోడు అసలు. ఏడవకు, ఒక్క నిమిషం ఏడకు, మీరు స్ట్రాంగ్ ఉండాలి మా ప్లీజ్ ప్లీజ్. హెల్త్ చాలా ఇంపార్టెంట్. కాకపోతే మరి మీ మధ్య ఏం జరిగిందో మాకు తెలియదు కాబట్టి మీరు చెప్పుకోవాలన్నారు కాబట్టి మేము వచ్చాం తప్ప ఏడవకండి. లేదు మేడం, నిజంగా నేను చెప్తున్నాను. ఇంట్లో కూర్చొని భర్త ఉన్నా సరే ఒంటరిగా కూర్చొని ఏడ్చాడు మేడం. రోజు నైట్ ఏడ్చేదాన్ని. ఇట్లా అయితే పెళ్లిళ్ళు చేసుకోవడానికి కూడా భయపడ్డే పరిస్థితి. డ్యూటీ నుండి వచ్చిన తర్వాత కూడా పట్టించుకునేవాడు. తిరిగి నేను నీళ్ళు ఇవ్వలేదు, టవల్ ఇవ్వలేదు అని, నేను ఇవ్వలేదని తిరిగి రివర్స్ లో నాకు ఎన్ని చూసినా ఎన్ని చేసినా ఇంట్లో పని అంతా చేస్తే తిండి పెట్టారు మేడం. ఇన్ని సంవత్సరాల్లో అంతకు మించి ఏమీ చేయలేదు నా కోసం. అది జనరల్గా అయితే మనం చదువుకునేది మంచి జాబ్ చేయాలని, కానీ ఈ లోపే ఒక మంచి సంబంధం వస్తే అక్కడికి వెళ్తే పెళ్ళి ఇంకా బాగుంటదని అనుకుంటారు. అంతేకాని చదువుకొని బతకలేక కాదు, లేకపోతే ఇంకొకటి కాదు కదా. కానీ మ్యారేజ్ అయినా సరే నాకు భర్త ప్రేమ దొరకలేదు. మ్యారేజ్ అయిన నుండి లేదు. ఈ 10 సంవత్సరాలు ఒక్కసారి కూడా వచ్చినా సరే ఇంట్లో సెల్ చూసుకోవడం, టీవీ చూసుకోవడం, పక్కన పడుకున్నా సరే పట్టించుకునేవాడు కాదు. సెల్ చూసుకుని ఉండేవాడు ఇలాగ. ఏమేనంటే ఉన్నారంటే బొమ్మలా అంతే. ఏమనంటే ఏమండి ఎప్పుడు సెల్ చూసుకుని ఉంటారంటే ఏం చేయాలని అంటాడు మేడం. ఏదైనా మాట్లాడంటే నీతో ఏం మాట్లాడాలంటాడు మేడం. అంటే అలా అంటూ మరి నేనేం సంబంధం చెప్పగలను మేడం. ఒక భర్త భార్యతో ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి ఏమి తెలియదు. ఇది చాలా అసలు ప్రెగ్నెన్సీ తీసేయమండం అనేది చాలా నేరం. అసలు పోలీసులు యాక్షన్ తీసుకోలేదు మేడం. ఆ రోజు నేను చెప్పాను, నేను ఫోన్ తీసుకొని లేదు నాకు బిడ్డ కావాలి చెప్పాను. బిడ్డ కావాలన్ని రోజు నుంచి నాకు ఎక్కువ టార్చర్ పెట్టాడు మేడం. ఆ రోజు రూమ్ లో బంధం చేసి కొట్టడం చేయడం చేశారు మేడం. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. ఆ రోజు పెద్దోని తీసుకెళ్ళలేదు మా మీరు? తీసుకెళ్ళలేదు. అబ్బాయి కూడా రావట్లేదు మేడం. 7 సంవత్సరాలు మేడం, ఒక్క రోజు కూడా విడిచిపెట్టడం లేదు. ఒక్క రోజులో ఎలా మారిపోతాడు మేడం బాబు. చిన్నపిల్లలు పసి హృదయాలమ్మా, వాళ్ళ మీద ఇట్లాంటి రుద్దకూడదు. మీరు ఏడవకండి, మేము కూడా పోలీసులకు ఒకసారి మాట్లాడతాం. మేము కూడా అసలు మీరు ఇట్లాంటి పరిస్థితులు నార్మల్ గా ఉంటే ఎంత మీరు ఫైట్ చేసినా పర్వాలేదు, కానీ బిడ్డ ఆరోగ్యం కూడా ఇంపార్టెంటే. ఒకవైపు హాస్పిటల్ కి లేదు, పట్టించుకోవడం లేదు, కనీసం తిన్నావా ఉన్నావా ఎలా ఉన్నావా అది కూడా లేదు మేడం. ఫోన్ అసలు చేయడం లేదు. బాధ్యత అయిందే కదా, అసలు లేదు మేడం.